హలో అందరికీ నమస్కారం. మేము చాలా కష్టపడి అందరం టీం అందరం నేనని డైరెక్టర్ గారని కాదు డ్రింకర్ సైడ్ టీం మొత్తం కష్టపడి మేము ఒక ప్రోడక్ట్ని తయారు చేసాం. దాని గుంటూరు వాళ్ళు మరి ముఖ్యంగా గుంటూరియన్స్ మామూలుగా కాదు ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. దానికి నిజంగా ఇక్కడ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక నాకు హీరో నన్ను హీరోని చేశారండి, అందుకంటే ఏం కావాలి. థ్యాంక్స్. నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ సింధూరం అండి. అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. దాంట్లో అందరికీ ఈక్వల్ రోల్స్ ఉంటాయి. హీరో అన్న కాకుండా హీరో కానీ హీరోయిన్ కానీ శివబాలాజీ గారు. డ్రింకర్ సాయి అనేది ప్రాపర్ మూవీగా నాకు బాగా హెల్ప్ అయింది. ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్తో అండ్ పెద్ద డైరెక్టర్లో అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు కదా. రావడానికి ఇది చాలా హెల్ప్ అయింది. ఎప్పుడో అందరు నన్ను హీరో అయ్యాక హీరో అని గుర్తిస్తున్నారు. నేను ఏం లేనప్పుడు, నేను అసలు నార్మల్ మనిషి అన్నప్పుడు నాలో ఇంత నన్ను చూసి నన్ను హీరోగా ఫీల్ అయిన మా డైరెక్టర్ గారికి నిజంగా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అందుకంటే నాకు చాలా ఎక్కువ అవుతారు. వచ్చిందండి, వాళ్ళు అనౌన్స్ చేస్తామన్నారు. ప్రొడక్షన్ ఈ సినిమా దయ వల్ల వీళ్ళ దయ వల్ల వచ్చింది.
మా గురువు గారు సత్యానంద్ గారు చాలా హెల్ప్ చేశారు నాకు ఈ సినిమాకి కానీ, నన్ను ట్రైనింగ్ అప్పుడు కానీ, యాక్టింగ్ ఇప్పుడు అందరూ ఇంత బాగా చెప్తున్నారంటే దానికి కారణం ఆయనే. నరేంద్ర గారిని ప్రభాస్ వాళ్ళ బావగారు, ఆయన వాళ్ళ సినిమా రిలీజ్ అయింది. ఇట్లా చాలా మంది చెప్తుందో ఈ సినిమా బయటకు వచ్చిందండి. డైరెక్టర్ గారు మీరు కొంచెం అందరికి నమస్కారం అండి. నేను డ్రింకర్ సాయి దర్శకుడి తిరుమల కిరణ్. మాది ఇక్కడే విజయవాడ దగ్గరలో మన అవునిగడ్డ మా అంటూరు. ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే నేను కేవలము ముందు తాగి పాడైపోతున్నటువంటి పనుల కోసం చేసిన సినిమా ఇది, అంతే తప్ప ఇది సినిమా డ్రింకర్ సాయి అని డ్రింకర్ చూసి ఏదనుకుంటున్నాను, కానీ ఇది పూర్తిగా మహిళా చిత్రం అండి. ఇది లేడీస్ చిత్రం అనమాట. అంటే ప్రతి ఇంట్లో ఒక తాగుబోతుడు ఉంటున్నాడు ఖచ్చితంగా. అది తండ్రి రూపంలో కావచ్చు, కొడుకు రూపంలో కావచ్చు, మనవల రూపంలో కావచ్చు, ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటున్నారు, మ్యాక్సిమం ఉంటున్నారు. అలాంటి వాళ్ళు తాగి ఇంటికి వస్తుంటే పడే బాధ ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు తప్ప బయట వాళ్ళు తెలియదు, అది అర్థం తెలియదు. అంటే రేపు పొద్దున తాగి చనిపోతే చనిపోయిన వాళ్ళకి తెలియదు ఆ బాధ ఏంటనేది. ఎవరైతే ప్రేమిస్తారో భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఆ తల్లి కావచ్చు, భార్య మళ్ళీ ఎవరైనా సరే సంథింగ్ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ బాధ అనేది వాళ్ళు పడుతున్నారు. అది చెప్పడం కోసం ఈ సినిమా తీశాను నేను. యాక్చువల్ డ్రింకర్ సాయి సినిమా ఇదేంటంటే లాంగ్వేజ్ కూడా చూసారు, మన కృష్ణా గుంటూరు లాంగ్వేజ్. విజయవాడలో మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ విధమైన లాంగ్వేజ్ హీరోది. అట్లా మీరందరూ నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా విజయవంతమైంది. హైదరాబాద్లో మొత్తం సూపర్గా ఆడుతుంది, గుంటూరులో బాగా ఆడుతుంది చెప్పి వచ్చే కలిసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ విజయవాడ వెళ్తున్నాం. విజయవాడ నుంచి మళ్ళీ కాకినాడ రాజమండ్రి మొత్తం తిరుగుతున్నాం. విజయాత్ర అనమాట ఇది మాకు. నేను చెప్పేది ఒకటే, డ్రింకర్ సాయి సినిమా చూడండి, చూసి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. చూసిన తర్వాత 10 మంది చెప్పండి. చిన్న సినిమా కాబట్టి, చిన్న సినిమాకి ఎప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు ఉంటారు కాబట్టి జనాలు రావడం కోసం మేము యాత్ర చేస్తూ ఉంటాం. సినిమాలో మంచి కంటెంట్ ఉంది, లేడీస్ ఖచ్చితంగా నచ్చుద్ది.